మై కార్ టూర్ అన్నమాట. దిస్ ఇస్ క్యూట్ లిటిల్ హ్యాండ్ ఊగే క్యాట్ అన్నమాట. ఆడవాళ్ళకి చాలా ఎమర్జెన్సీ ఏంటి అంటే ఇదిగోండి రబ్బర్ బ్యాండ్స్. అసలే మర్చిపోతాం, ఎక్కడున్నాయో దొరకవు, అండ్ ఎప్పుడు కావాల్సి వస్తుంది. యాక్చువల్లీ నా కార్కి ఏంటంటే ఇది వెంటిలేటెడ్ సీట్స్ అన్నమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ అల్టిమేట్ ఛానల్. మరి ఈ రోజు నేను నా మిస్టర్ బీస్ట్ ముందు ఉన్నాను అనమాట. నేను పేరు పెట్టుకున్నాను, ఇది నా కారు. లాస్ట్ ఇయర్ ఫెబ్లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1.5 years అయింది. ఇంతవరకు కూడా ఇంత ట్రబుల్ ఇవ్వకుండా ఎంత క్యూట్ గా ఉంది అని అంటే, అండ్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఈ రోజు నేను నా కార్ స్పెషాలిటీ చూపించబోతున్నాను. ఏంటి అని అంటే మై కార్ టూర్ అన్నమాట. ఈ కార్ టూర్ లో ఎస్పెషలీ గర్ల్స్ మాత్రం ఎక్కువ చూడండి ఈ వ్లాగ్ ని. ఎందుకంటే ఒక గర్ల్స్ కార్ ఎలా డిజైన్ చేయాలి, ఒక గర్ల్స్ కార్ లో ఎన్ని క్యూట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, అండ్ గర్ల్స్ కి ఎసెన్షియల్స్ ఏంటి, నేను నా కార్ లో ఇంటీరియర్ ని గర్ల్స్ ఫ్రెండ్లీగా ఎలా డిజైన్ చేసుకున్నాను, ఇలాంటివన్నీ కూడా ఈ వ్లాగ్ లో నేను మీకోసం ప్రెజెంట్ చేయబోతున్నాను. ఈ రోజు మై కార్ టూర్ గర్ల్స్ కార్ ఆర్గనైజేషన్. మామూలుగా కార్ అనగానే కార్ టూర్లు అంత నీట్ గా రెడీ చేసి చూపిస్తాను. నేను డ్రా నుంచి చూపించబోతున్నాను. అండ్ నా కార్ కి నేను పెట్టిన నామాలు కూడా చూపిస్తా. ఇదిగోండి, ఇది నా నిర్వాకమే. కార్ కొన్న కొత్తలో ఇంత పెద్ద కార్ డ్రైవ్ చేసే అలవాటు లేక నాకు ఇలాంటి పిల్లర్లకు గుద్దేసిన వ్యవహారం అనమాట. ఇది మా అపార్ట్మెంట్ లో పిల్లల వ్యవహారం. అండ్ ఇప్పటికీ నేను అప్పుడప్పుడు చిన్న చిన్నగా గుద్దుతూనే ఉంటాను. ఇంకేమైనా ఉన్నాయా బొక్కలు? దానికి నేను ట్రై చేశానండి. ఏదో థియేటర్కి వెళ్తే స్ప్రేలు కొట్టి మాయం చేస్తానంటారు కదా, అవి కూడా ట్రై చేస్తాను. కాకపోతే వర్కౌట్ అవ్వలే. ఇది రీసెంట్ గా పెట్టిన బొక్క అనమాట నేను. సో సంవత్సరంలో 2 నేను పెట్టినాయి, ఒకళ్ళు పిల్లలు పెట్టినాయి. సో కాంట్ హెల్ప్లెస్. ఇప్పుడు మంచిగా ఇవన్నీ కూడా నీట్ గా శుభ్రం చేసుకుంటాను నేను. ఫస్ట్ కార్ క్లీనింగ్ తో స్టార్ట్ చేస్తా. అండ్ చాలా మంది కార్ క్లీనింగ్ కి ఒకళ్ళని పెట్టేసుకుంటున్నారు కదా. నేను కూడా డైలీ కార్ క్లీనింగ్ కి మా అపార్ట్మెంట్ లోనే ఒక అతను వచ్చి నెలకి 700 రూపాయలు తీసుకొని క్లీన్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. నెలకి ఒక్కసారి మాత్రం నేను నీట్ గా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళ క్లీనింగ్ మీకు తెలుసు కదా, మనం చేసుకున్నట్టు చేయరు. సో మనం చాలా ఇష్టపడి ప్రేమతో కొనుక్కున్న వస్తువుల్ని అప్పుడప్పుడు మనమే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నాకైతే విపరీతమైన బద్ధకం, మీకు తెలుసు. బట్ ఇలాంటి బద్ధకంలో నేను క్లీనింగ్ చేసుకోవాలి, అది ఈజీగా ఉండాలి, కార్ నీట్ గా కనిపించాలి అంటే ఏం చేద్దాం అని అంటే నాకు ఒక సూపర్ ప్రోడక్ట్ దొరికింది. రండి ఫస్ట్ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇదేనండి నేను చెప్పిన కొత్త గెస్ట్. నా కార్ వాష్ చేసుకోవడానికి తీసుకొచ్చాను. ఇది అగారో వల్ల హై ప్రెషర్ వాషర్. ఇది నేను ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనం కార్స్ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి, అలాగే బైక్స్, సైకిల్స్, ఈవెన్ మన హౌస్ ని కూడా క్లీన్ చేసుకోవడానికి శ్రమ లేకుండా ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళు కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి తీసుకున్నాను అనమాట నేను. ఎస్పెషల్లీ నేనైతే కార్ కోసం తీసుకున్నాను. మీరైతే ఇంకా ఏ పర్పస్ కోసం అయినా తీసుకోవచ్చు. ఇది అగారో కంపెనీలో ఉంది. అండ్ అగారో ప్రోడక్ట్స్ అంటే మీకు తెలుసు కదా, 1 year వ్యారంటీతో వస్తాయి. సో ఇది కూడా 1 year వ్యారంటీతో వచ్చింది. అండ్ యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్ గా ఈజీగా ఉంటాయి. కాబట్టి కార్ కి వాష్ చేయడానికి ఏదైతే బాగుంటుందని సర్చ్ చేసినప్పుడు అగారో ఎలాగో నేను అక్కడ నుంచి పర్చేస్ చేస్తున్నాను కాబట్టి అది ఫస్ట్ స్క్రోల్ అయింది అనమాట. చూస్తే చాలా బాగుంది అండ్ ట్రెండీగా కూడా ఉంది, కలర్స్ అండ్ ఆల్ చూడడానికి. సో వెంటనే బుక్ చేశాను. అండ్ ఇప్పుడు మీతో పాటు నేను కూడా డెమో చూడబోతున్నాను. అసలు ఎలా పనిచేస్తుంది, ఎలా ఏమి ఫిట్ చేయాలి, అవన్నీ కూడా కలిసి నేర్చుకొని చేసుకుందాం రండి. ఇది వచ్చేసేసి కార్డెడ్ ఎలక్ట్రిక్. ఇందులో 120 bars మాక్సిమం ప్రెషర్ ఉంటుంది. ఇది వచ్చేసి 9050 grams ఆఫ్ వెయిట్ ఉంటుంది. అండ్ ఈ పైప్ ఏదైతే ఉంటుందో ఇది 8 meters ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి 1800 watts హై ప్రెషర్ వాషర్. అందుకే మంచిగా మనం స్టిక్కీగా ఉండే డస్ట్, ఆయిల్ ఉండేది, ఇవన్నీ కూడా ప్రెషర్ అంతా హైగా రావడం వలన ఈజీగా క్లీన్ అవుతుంది. ఈసారి మనం 6.5 liters ఆఫ్ వాటర్ లేకపోతే మినిమం వాటర్ తో కానీ చాలా తక్కువ టైంలో ఆ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండడం మూలన ఫాస్ట్ గా క్లీన్ చేసేయచ్చు. ఈ అడ్జస్టబుల్ నాజల్ ఏదైతే ఉందో దీంతో మనం హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకే ప్రెషర్ అనేది ఉండదు, మనం చక్కగా మనం తగ్గట్టుగా వాడుకోవచ్చు. ఫోమ్ బాటిల్ కూడా ఇస్తారు. సో దీంట్లో ఏంటంటే డైరెక్ట్లీ మనం వాష్ చేసేటప్పుడే షాంపూ వాష్ కూడా డైరెక్ట్ గా అయిపోతుంది అనమాట.
సో ఇది మనం డైరెక్ట్ గా పైప్ కి అటాచ్ చేసుకుంటే ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది ఆటోమేటికల్లీ షట్స్ ఆఫ్ పంప్ అండి. ఇది ట్రిగ్గర్ ఇస్ నాట్ ఎంగేజ్డ్ అండి. మన ఎనర్జీ సేవ్ చేయడానికి, మన పంప్ ని ప్రొలాంగ్ చేయడానికి, ఆటోమేటిక్ గా షట్ డౌన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒక 15-20 మినిట్స్ మనం కంటిన్యూస్ గా వాడిన తర్వాత కొంచెం మనం ఆఫ్ చేసేసుకున్నాము అంటే ఇది ఓవర్ హీట్ అవ్వకుండా కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఎందుకంటే మనం వస్తువు కొనుక్కున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. 150 to 200 అవర్స్ యూసేజ్ తర్వాత ఆయిల్ అనేది ఇందులో మనం మార్చుకోవాలి. అప్పుడు మనకి లాంగ్ లైఫ్ ఉంటుంది మన మెషిన్ కి. మన అగారో ప్రొడక్ట్స్ అన్ని కూడా 1 year వారంటీతో వస్తాయి. మనం ఆన్లైన్ లో కొనుక్కున్నప్పుడు, ఆన్లైన్ లో మనం అప్డేట్ చేసుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా అది అప్డేట్ అయిపోతుంది అనమాట. అండ్ మాకైతే ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇప్పుడు వాడి చూపిస్తాను. అండ్ ఫస్ట్ అసలు కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది పైప్ అన్నమాట. ఇది బకెట్ లో వేసుకునే పైప్ లేదా నల్లాకి అటాచ్ చేసే పైప్. ఇది కనెక్ట్ చేశాను కదా, ఇది అదర్ ఎండ్ ఆఫ్ ద పైప్ అన్నమాట. దీనికి లోపల పెట్టేసి దీన్ని కనెక్ట్ చేసుకొని ఇలా టైట్ గా కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇది మిషన్ కి అటాచ్ చేస్తాం మనము. ఎస్, నవ్ ఇట్స్ రెడీ. ఇది అవుట్లెట్ పోస్ట్ పైప్ అండి. దీన్ని మనం దీనికి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, జస్ట్ పెట్టేసి ఇలా లోపలికి అనేసి దీన్ని టైట్ చేసేసుకోవాలి. ఒక సైడ్ ఇక్కడ కనెక్ట్ చేసాం కదా ఈ అవుట్లెట్ పైప్ కి, అండ్ అదర్ ఎండ్ ఉంది కదా దీనికి గన్నుని మనం అటాచ్ చేయాలన్నమాట. హే, నవ్ ఇట్స్ రెడీ. యాక్చువల్లీ ఇది కూడా ఇంకొక పార్ట్ అండి, ఇది సపరేట్ గా ఉంటుంది. దీన్ని నేను దీనికి అటాచ్ చేశాను. అండ్ ఇటు సైడ్ ఉంది చూసారా, దీన్ని మనము ఈ పైప్, వాటర్ లో వేసే పైప్, నల్లకి పెట్టే పైప్ లేదా బకెట్లు వేసే పైప్ ఫిక్స్ చేసుకోవడానికి ఫస్ట్ ఇదిగోండి ఈ పార్ట్ వస్తుంది. ఈ పార్ట్ ని దీనికి, వాటర్ పైప్ ని దీనికి, ఓకే, లాక్ అయిపోయింది. ఇదిగోండి, దీంట్లో మనకి ప్రెషర్ చూపిస్తూ ఉంటది. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది చూసారా, జస్ట్ ఆన్ ఆఫ్ ఆన్ ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇలా హ్యాండిల్ ఉందన్నమాట ఈజీగా పట్టుకోవడానికి. మొత్తానికి నా మిషన్ యుద్ధానికి సిద్ధమైంది. మొత్తం రెడీ చేసుకున్నాను. నౌ లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్. హే, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇదిగోండి నా గన్, నా మిషన్ రెడీగా ఉన్నాయి. సో నా దగ్గర ట్యాప్ లేదు కాబట్టి బకెట్ ఆఫ్ వాటర్ లో, కాబట్టి ఇదిగోండి ఇది బకెట్ ఆఫ్ వాటర్ లో ఇది వేసేస్తున్నా. అండ్ అక్కడ ప్లగ్ పిన్ కూడా పెట్టేశాను. అండ్ నవ్ ఐఎమ్ రెడీ. ప్లగ్ ఆన్ చేస్తే ఇందులో నుంచి వాటర్ ప్రెషర్ వస్తాయి అనమాట. ప్రెషర్ తో మనం కార్ క్లీన్ చేసుకోవడం. సో వాటర్ ప్రెషర్ ఎంత ఈజీగా వస్తుంది, ఎంత బాగా వస్తుంది, ఎంత ఈజీగా, సూపర్ ఈజీగా క్లీన్ అయిందో మీరు చూసారు కదా. అండ్ ఇదిగోండి ఇప్పుడు ఇది అటాచ్ చేశాను. ఇందులో షాంపూ వేసాను అనమాట, నేను కార్ షాంపూ వేసాను. సో మనకి షాంపూ వాష్ కూడా ఈజీగా అయిపోద్ది. జస్ట్ మనకి గన్ కి, ఎక్స్టెన్షన్ కి దీన్ని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూద్దాము. సో ఈ ప్రెషర్ పాయింట్స్ లో మనం ఎంత ప్రెషర్ కావాలంటే అంత ప్రెషర్, మీడియం ప్రెషర్, లో ప్రెషర్, హై ప్రెషర్ అన్నీ వస్తున్నాయి. హై ప్రెషర్, ఇది లో ప్రెషర్, ఇది మీడియం ప్రెషర్. సో మనకి టైర్స్ కి ఏ ప్రెషర్ కావాలంటే ఆ ప్రెషర్ లో మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. అదండి, విత్ ఇన్ 5 to 10 minutes లో నా కార్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఎంత ఈజీగా ఉందో చూసారా. అగారో హై ప్రెషర్ వాషర్. ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు కూడా హ్యాపీగా కార్ క్లీనింగ్, ఇంటి క్లీనింగ్, బైక్ క్లీనింగ్, సైకిల్ క్లీనింగ్ అన్నీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వెరీ అఫోర్డబుల్ ప్రైస్కే ఉంది, 1 year వారంటీతో. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. నేను అమెజాన్లో తీసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు నా కార్ శుభ్రమైంది. ఇప్పుడు నేను శుభ్రం అయ్యి నా కార్ని ఎంత బాగా డిజైన్ చేయించానో మీకు చూపిస్తాను. ఫైనలీ ఒక కార్ క్లీనింగ్, నా క్లీనింగ్ రెండు అయిపోయింది. ఇప్పుడు నా మిస్టర్ బీస్ట్ ని మీకు చూపిస్తాను. నేను ఆర్గనైజ్ చేసుకున్నాను, వచ్చేసేయండి. అండ్ ఇది వచ్చేసి ఆల్కేజర్ కార్ అన్నమాట. ఇది 7 seater. యాక్చువల్లీ నేను ఎందుకు తీసుకున్నానంటే, నేను, మా అమ్మ, నా 2 పిల్లలు, మా ఆయన, మా అసిస్టెంట్, నాకు వస్తే మాకు డిఓపీస్ వస్తారు కదా, కెమెరామెన్స్, వాళ్ళు అందరూ సరిపోవాలి నాకు. కాబట్టి పెద్ద కార్ తీసుకున్నాను అనమాట. బోల్డ్ అంత లగేజ్ కూడా సరిపోవాలని. దీంట్లో బూట్ స్పేస్ బాగుంటుంది అండ్ దీంట్లో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తీసుకున్నప్పుడు అరౌండ్ 26 lakh దాకా పడింది. ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఎంత ఉందో నాకు తెలియదు. నేను తీసుకుని 1 year దాటింది కాబట్టి. దీనికి ఎలాగో ఆటో లాక్ వస్తుంది అనమాట. దీనికి కీకి ఓపెన్ చేయొచ్చు.
ఇలా కీ ఓపెన్ చేయొచ్చు. ఇది ఎప్పుడు మనం వాడము మోస్ట్లీ. అండ్ ఇంకో విషాదం ఏంటంటే ఇంకో కీ పోగొట్టాను నేను, ఎక్కడ పోయిందో తెలీదు. ఎక్కడ పోగొట్టానో తెలుసు కానీ అక్కడ ఎతికితే మళ్ళీ దొరకలేదు అనమాట, అందుకే వదిలేసా. ఇప్పుడు చూపిస్తారండి కొన్ని క్యూట్ అండ్ స్వీట్ ఐటమ్స్. సో ఇప్పుడు నేను కొన్ని క్యూట్ ఐటమ్స్ ఎలా ఆర్గనైజ్ చేసాను చూపిస్తాను. ఫస్ట్ నా స్టీరింగ్ దగ్గర నుంచి మొదలు పెడతా. అండ్ ఇప్పుడే డెలివరీ వచ్చింది, మీకు చూపిద్దాం అనుకొని అలాగే ఉంచేసా. ఇదేంటి అంటే డ్రైవింగ్ ని ఇంకా ఈజీ చేయడానికి అనమాట. ఇది స్టీరింగ్ నాబ్. ఇదేంటంటే మొత్తం స్టీరింగ్ పట్టుకొని తిప్పే పని లేకుండా సింగిల్ది అంటున్నా ఇలా ఫిట్టింగ్ చేయాలంట. దీనికి ఇలా ఫిట్టింగ్ చేసేసి జస్ట్ దీన్ని పట్టుకొని ఆపరేట్ చేస్తే సరిపోతుంది అని అంటే ఇంట్రెస్టింగ్ గా కనిపించి తీసుకున్నా. ఇంకేంటంటే డైరెక్ట్ గా ఇది తిప్పుకుంటే అయిపోతుంది. మనం ఇంకా మొత్తం స్టీరింగ్ కి 2 చేతులు వాడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఐటమ్ అయితే కొంచెం సక్సెస్. అండ్ ఇది నేను అమెజాన్ లో బుక్ చేశాను, అరౌండ్ 350 రూపీస్ లోపే ఉందన్నమాట. సో ఆల్రెడీ ఒక కీ పోయింది, ఇంకొక కీనే ఉంది. ఈ కీ కూడా జస్ట్ ఇలాగే పెడితే పోతుందేమో అని దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ దీన్ని కాపాడుకోవడానికి నేను ఇంకోటి తీసుకున్నాను. అదే కీ చైన్. సో ఇది ఏంటంటే కీ చైన్ ప్రొటెక్టర్ అనమాట. అండ్ ఇలా దీనికి స్క్రూ కూడా ఇచ్చారు, ఇవన్నీ ఇప్పుకోవడానికి అండ్ స్క్రూస్ పెట్టడానికి. బట్ కొంచెం జాగ్రత్తగా నిదానంగా పెట్టాలి. పూర్తిగా బట్టలు వేసిన తర్వాత నాకు ఇదిగోండి బిఫోర్ ఆఫ్టర్ ఎంత బాగుంది కదా, అమ్మయ్య. ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను, అరౌండ్ 470 రూపీస్ అలాగా. దీంట్లో ఇంకా 1000 రూపీస్ 1500లో కూడా ఉన్నాయి. బట్ నా కార్కి ఇది మ్యాచింగ్ అండ్ క్యూట్గా ఇది చాలా అనిపించింది. ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మనం ఇలా ప్యాంట్స్కి కూడా ఇలా పెట్టేసుకోవచ్చు, కార్ పోతుంది అనే బాధ లేదు. హ్యాండ్ బ్యాగ్స్ వేసేసుకోవచ్చు ఇట్లా. అండ్ ఇది వచ్చేసి జాక్వర్ మొబైల్ హోల్డర్ అనమాట. ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసి 1500 పెట్టి కొన్నాను, వేస్టే, పెద్ద పనికి రావట్లేదు. నేను కొన్న పర్పస్ ఏంటంటే ఇదిగోండి ఇలా మొబైల్ ని ఇలా పెట్టుకొని వెళ్ళొచ్చు అని తీసుకున్నాను అనమాట. అంటే ఇంత డెకరేషన్ లేకుండా ఓన్లీ మొబైల్ అయితే. కాకపోతే నేను ఫాస్ట్ గా బ్రేక్ గీక్ ఏమన్నా వేస్తే అది ఊడి నా మీద పడుతుంది అలాగా. కాబట్టి అలాంటి ప్రయత్నాలు మానేసి జస్ట్ దీన్ని ఎంజాయ్ చేసుకుంటున్నాను నేను ఇంకా. అండ్ ఇది నా కార్ స్టీరింగ్. నా కార్లోనే మొత్తం అన్ని ఆపరేషన్స్ ఉంటాయి. మొబైల్ కాల్ వచ్చినా కూడా మ్యూజిక్ ఆపరేట్ చేసుకోవడానికి అన్ని. అండ్ ఈ స్టీరింగ్ ని ఇలా కావాలంటే మనం కిందికి లాగచ్చు, కావాలంటే పైకి లాగచ్చు అనమాట. అండ్ ఇటు సైడ్ నా పవర్ బటన్ తో సహా ఎమర్జెన్సీ పార్కింగ్ బటన్స్ ఇవన్నీ కూడా ఇటు సైడే ఉన్నాయి నాకు ఈ కార్ కి. మంచి ఫ్రేగ్రెన్స్ రావడానికి అవి ఇవి చాలా ప్రయత్నిస్తున్నారు. నేనైతే ఇది సింపుల్ గా తీసేసుకున్నాను. దీంట్లో ఏంటంటే ఇది అత్తర్ లోపలంతా స్టఫ్ ఉంటుంది. ఒక 2 drops ఆఫ్ అత్తర్ వేసేస్తే సాయంత్రం వరకు మంచి మనం ఏ స్మెల్ ఆఫ్ అత్తర్ వేస్తామో అది నీట్ గా ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది అనమాట. ఇది పెద్దమ్మ గుడిలో కట్టించాము, ఇంకా తీయలేదు. అండ్ ఇదిగోండి వెనకాల దిస్ ఇస్ క్యూట్ లిటిల్ హ్యాండ్ ఊగే క్యాట్ అనమాట. ఇది నాకు షాప్ లోకి వెళ్ళినప్పుడు చాలా నచ్చి నా కార్ లో ఉండాలి. అంటే ఇప్పుడు నేను యాక్టివ్ గా డ్రైవర్లు పడుకోవద్దు, యాక్టివ్ గా ఉండాలి అన్నను రిజెంబుల్ చేయడానికి అని ఇది తీసుకున్నాను నేను. ఇదే సేమ్ శ్రీవాణి కూడా గిఫ్ట్ ఇచ్చాను. అండ్ ఇది శ్రీవాణి నాకు గిఫ్ట్ ఇచ్చింది. తను కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ లింగం తెచ్చింది అనమాట నా కోసం. సో గుర్తుగా ఉండాలని చెప్పి, నేను శివుడి ఫ్యాన్ని కాబట్టి, బేసిక్ గా శివభక్తురాల్ని కాబట్టి ఇక్కడ పెట్టాను. అండ్ అఫ్ కోర్స్ మా గణేష, ఇది గోల్డెన్ లో ఉంది కాబట్టి గోల్డెన్ మ్యాచింగ్ ఉండాలని చెప్పి ఇది హుండై వాళ్ళు ఇచ్చారు, దాన్ని అలాగే కాపాడుకుంటూ పెట్టాను అనమాట. సో అలా క్యూట్ గా డిజైన్ చేసుకున్నాను. అండ్ మీకు ఇంకొక క్యూట్ థింగ్ చూపిస్తారండి. యాక్చువల్లీ ఇది తెలుసు కదా మీకు, గేర్ రాడ్. నాది ఆటోమేటిక్ కారు బేసిక్ గా. ఇందులో పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, స్పోర్ట్స్ మోడ్ తప్ప, డ్రైవ్ మోడ్ తప్ప ఇంకేం ఉండదు. అండ్ ఆడవాళ్ళకి చాలా ఎమర్జెన్సీ ఏంటి అంటే ఇదిగోండి రబ్బర్ బ్యాండ్స్. అసలే మర్చిపోతాం, ఎక్కడున్నాయో దొరకవు, ఎప్పుడు కావాల్సి వస్తుంది. అండ్ నా గేర్ రాడ్ కి కూడా బట్టలు వేయాలనిపించింది నాకు, అందుకే ఈ క్యూట్ బట్టలు తీసుకున్నాను అనమాట. ఇది మీషోలో నుంచి చూసి చాలా క్యూట్ గా అనిపించి ఆర్డర్ చేసా. గర్ల్స్ కార్ కి ఇట్లాంటి క్యూట్ ఐటమ్స్ వేస్తే బాగుంటది. వీడికి తలకాయ లేదనుకోండి, ఎత్తుకోండి, హే క్యూట్ గా ఉన్నాడు కదా. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఈ పాకెట్, ఇది మొబైల్ ఛార్జర్ అనమాట, సెన్సార్ ఛార్జర్. ఇక్కడ పెట్టేస్తే మొబైల్ ఛార్జింగ్ అవుతుంది. బట్ నేను దాన్ని ఎప్పుడు వాడను కాబట్టి ఇదిగోండి నా ఐఫోన్ వైర్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇది ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మొబైల్ అటు ఇటు కదిలినా అది పని చేయట్లేదు, వాడట్లేదు నేను. అందుకే నేను ఇలా పర్మనెంట్ గా వైర్ పెట్టేసుకున్నాను అనమాట. ఎప్పుడు కార్ ఎక్కినా ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసుకుంటా. నా డెస్టినేషన్కి వచ్చేలోపు మంచి ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. బయటికి రాగానే నాకు నిత్యావసరం లిప్ బామ్ ఇక్కడ పెట్టుకున్నా. అండ్ లిప్స్టిక్, ఆడవాళ్ళకి ఏమున్నా ఏం లేకపోయినా, మేకప్ వేసుకోకపోయినా, ఇప్పుడు నేను వేసుకోలేదు మేకప్, జస్ట్ ఒక లిప్స్టిక్ పెట్టుకున్నాను. లిప్స్టిక్ ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే అండి. అందుకే వెళ్ళినప్పుడు తయారవ్వడం మర్చిపోతాను 90%. అయ్యో బాలేదేమో అని ఇలా అద్దంలో చూసుకొని ఇలా లిప్ బామ్, లిప్స్టిక్ పెట్టుకొని వెళ్ళిపోతాను. నేను నిత్యం ఎదురుగా పెట్టుకునేది మౌత్ స్ప్రే. యాక్చువల్లీ ఇంతకుముందు చూయింగ్ గమ్స్ తినేదాన్ని, చూయింగ్ గమ్స్ మంచిది కాదు అనేసరికి ఆ మింట్ అవన్నీ
సో మౌత్లో నుంచి స్మెల్ రావద్దు. మనం గంటలు గంటలు డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, పొద్దున్న సాయంత్రం షూటింగ్లో ఉంటాము. ఆ టైంలో మనం యాక్చువల్లీ ఎప్పుడు స్మెల్ గుడ్గా ఉండాలి మనది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒక స్ప్రే క్యారీ చేస్తూ ఉంటాను. ఇది కూడా డాష్ బోర్డ్లో. యాక్చువల్లీ నా కార్కి ఏంటంటే ఇది వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. సో ఇలా ఆన్ చేస్తే ఈ 3 లైట్స్ వస్తాయి. అండ్ కార్లో నుంచి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి కూడా ఏసీ వస్తుంది అనమాట. ఈ హోల్స్లో నుంచి ఈ కార్కి ఈ సీట్కి రెండింటికి కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఇవి. అందుకే చల్లగా వెళ్తాం మేము ఎప్పుడు. అండ్ ఇక్కడ 2 హోల్స్ ఇచ్చాడు అనమాట, 2 పాకెట్స్ ఇచ్చాడు. సో దాన్ని నేనేం చేశానంటే కొంచెం మంచి క్యూట్ చాక్లెట్, ఇది ఎప్పుడు ఉంటాయి ఈ చాక్లెట్స్ నా దగ్గర. అండ్ హ్యాండ్ శానిటైజర్, ఎక్కడికైనా వెళ్ళి రాగానే ఫస్ట్ శానిటైజ్ చేసుకుంటాను నేను హ్యాండ్ని. అండ్ దిస్ ఈజ్ టంబ్లర్ అనమాట. ఇది ఏంటంటే హాట్ వాటర్ ఉంటాయి నా కార్లో. ఎప్పుడు జర్నీ చేస్తున్నా కొంచెం హైడ్రేటెడ్గా ఉండడానికి నేను హాట్ వాటర్ని ఇలా ఎదురుగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఎదురుగా ఉంటేనే నాకు గుర్తుంటుంది అవి తాగాలి అని, లేకపోతే అసలు గుర్తుండదు. నా పైన వచ్చేసరికి నా డ్రైవింగ్ స్పెట్స్ ఉంటాయి. ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. నాకు యాక్చువల్లీ పవర్ ఉంది, 1.5 దాకా ఉంది, 1.5. సో ఎప్పుడు స్పెట్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తాను నేను. కాబట్టి స్పెట్స్ ఈజీగా దొరకడానికి పైన పెట్టుకున్నాను. అండ్ నా కింద ఈ లెఫ్ట్ సైడ్లో ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. సో ఆటోమేటిక్గా ఎయిర్ ప్యూరిఫై అదే అయిపోతుంది. అందుకే ఇదిగోండి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉంది. ఆన్ చేస్తాను. ఆన్ చేస్తే ఇదిగోండి ఆటోమేటిక్గా అదే పవర్ ఆన్లో ఉంటుంది. మనకి టెంపరేచర్ మనకు కావాలంటే సెట్ చేసుకోవచ్చు, లాక్ మోడ్లో పెట్టేసుకోవచ్చు. ప్రస్తుతం అది లాక్ మోడ్లోనే ఉంది. మన ఎయిర్ని అదే ప్యూరిఫై చేసేస్తూ ఉంటుంది. అండ్ దీని కింద లైక్ అ కూలర్, లైక్ అ ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఓపెన్ చేస్తున్నా. అండ్ ఈ ఫ్రిడ్జ్లో నాకు బాగా అవసరమైన వస్తువులు ఉంటాయి. ఎప్పుడైనా సరే కార్లో ఉన్నప్పుడు, జర్నీస్ చేసేటప్పుడు మనకి ఆకలి వేస్తుంటుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఆ టైంలో మనని మనం కాపాడుకోవాలి కాబట్టి ఎమర్జెన్సీ డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇలా 2 డబ్బాలు డ్రై ఫ్రూట్స్ నా కార్లో. తిండి ఎప్పుడూ ఉంటుంది. అయితే కొంచెం మంచివి ఉంటాయి, లో షుగర్స్ అలా అవ్వకుండా, లో బీపీస్ అవ్వకుండా. కాజు, మంచి షుగర్ కోటెడ్ చాకో కోటెడ్ కాజు, ఇలాంటి మంచి తినబుద్ధి అయ్యేవి పెట్టుకుంటాను నేను. అండ్ ఇవి వచ్చేసి కిస్మిస్, ఫుల్ కిస్మిస్ కాబట్టి ఒడవు కాబట్టి ఇంకా అలాగే ఉన్నాయి. సో ఇలా క్యూట్గా డబ్బాల్లో పెట్టుకుంటాను. అండ్ దీని కింద నా గాగుల్స్, ఎప్పుడైనా ఎండకి కావాలంటే. అండ్ ఆడవాళ్ళు ఎప్పుడు ట్రావెల్ చేసినా ఒక పెయిన్ కిల్లర్ కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోవాలి. నేను డోలో పెట్టుకున్నాను, మధ్యలో ఇప్పుడు వాడేసాను, ఇంకా 2 ఉన్నాయి ఇందులో. అఫ్ కోర్స్ నా డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆర్సీ ఇవి కూడా పెట్టుకుంటున్నాను నేను. ఇవన్నీ కూడా ఇదిగోండి ఈ బాక్స్లో ఉంటాయి. యాక్చువల్లీ నాకు అస్సలు ఇష్టం లేనిది ఏంటో తెలుసా అండి, కార్లో సీట్ బెల్ట్. కాకపోతే కంపల్సరీ ఏంటంటే సీట్ బెల్ట్. ఇంకా మొన్న నా ఫ్రెండ్ యాక్సిడెంట్ కూడా అయింది, మీకు తెలుసు కదా. సో ఆ రోజు కూడా సీట్ బెల్ట్ ఉంటే ఇంకా బాగుండేది. తను వెనకాల కూర్చుంది కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, లేదా పెట్టుకుంది ఎలా ఊడిపోయిందో నాకు తెలీదు అని అంది. మేబీ అది కావచ్చు. బట్ ఏదేమైనా సీట్ బెల్ట్ అయితే కంపల్సరీ. దానికి ఇక్కడ స్క్రాచ్ అవ్వడానికి కూడా కారణం సీట్ బెల్ట్. ఆ సీట్ బెల్ట్ యొక్క ఈ బెల్ట్ ఉంటుంది కదా, హుక్, అదే ఇలా స్క్రాచ్ చేసేసింది అనమాట తల్లి. అండ్ ఐఎమ్ హ్యాపీ, తను చాలా మంచిగా రికవర్ అయింది. అండ్ మేము రెగ్యులర్గా టచ్లో ఉంటాము. మీ ఇద్దరు గొడవైంది అవి అనుకుంటున్నారు, ఏం లేదండి, వీఆర్ వెరీ హ్యాపీ టుగెదర్. అండ్ ఎస్, ఇందులో నాకు సీట్ బెల్ట్ ఎందుకు ఇష్టం ఉండదు అంటే, సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నప్పుడు ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఇది ఇక్కడ వచ్చి ఈ ఫేస్కి అడ్డం వచ్చి ఇక్కడ స్క్రాచ్ చేస్తూ ఉంటుందండి. అది చాలా చిరాగ్గా ఉంటుంది నాకు. అందుకే ఇదిగోండి ఈ ప్యాడ్స్ తీసుకున్నాను నేను. ఇవి రకరకాల కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. మీ కార్ కలర్కి తగ్గట్టుగా నేను పెట్టుకొని చూపిస్తా హౌ ఇస్ యూస్ఫుల్ అని. అండ్ వెరీ అఫోర్డబుల్ కూడా, 550 సంథింగ్. ఇలా సీట్ బెల్ట్ పెట్టుకుంటే జస్ట్ ఇలా క్యూట్గా, ఈ క్లాత్ కూడా చాలా బాగుంటుంది, మల్మల్ క్లాత్ అంటారు కదా. సో ఇక్కడ ఉండిపోద్ది, మనం హ్యాపీగా క్యూట్గా ఉంటుంది. ఈ కోసుకోదు మనకి, అట్లీస్ట్ పెట్టుకోబుద్ది అవుద్ది సీట్ బెల్ట్. అందుకే నేను ఇది ఆప్షన్ తీసుకున్నాను. అండ్ దీన్ని పెట్టుకోవడం తీయడం చాలా ఈజీ. జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది. మనకి ఏ సీట్కి కావాలంటే ఆ సీట్కి పెట్టుకోవచ్చు, కావాలంటే ఇలా డిజైన్ చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ సమ్ టైమ్స్ నేను డ్రైవింగ్ చేస్తుంటాను, మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూర్చుంటాను కాబట్టి ఇక్కడ కూడా పెట్టించేసాను అనమాట నా కోసం ఇలా. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డ్రైవింగ్ సీట్ ఎసెన్షియల్స్. అండ్ నా కార్లో ఎప్పుడు కూడా వాటర్ ఉంటాయి. ఆ వాటర్ నేను ప్లాస్టిక్ బాటిల్స్ కార్లో పెట్టట్లేదు, ఓన్లీ ఇదిగోండి గ్లాస్. ఇది గ్లాసే తీసుకుంటాను, ఈ బాటిల్స్ కొంటాను, తాగేసి ఇవే పడేస్తూ ఉంటాను.
వాటర్ బాటిల్స్ మాత్రం ప్లాస్టిక్ అస్సలు కార్లో యూజ్ చేయకండి, ఎందుకంటే దాంట్లో కార్ ఎప్పుడు ఎండలో ఉంటుంది, ఎక్కువ హై టెంపరేచర్స్ లో ఉంటుంది కాబట్టి కార్లో నుంచి కెమికల్స్ అవి రిలీజ్ అవుతాయి. ఆ వేడికి కూడా ఆ ప్లాస్టిక్ కరిగి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యూజ్ ఓన్లీ గ్లాస్ బాటిల్స్. ఈ కార్లో నాకు బాగా ఇష్టమైన ఇంకోటి ఇదిగోండి స్కై వ్యూ. యాక్చువల్లీ ఇది నాకంటే కూడా మా వెనకాల కూర్చునే వాళ్ళు లేదా పక్కన కూర్చునే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, బట్ ఇది నా కోసం కొనుక్కున్నాను. మా అబ్బాయికి ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇలా ఓపెన్ చేసుకొని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ చల్లని ఆక్సిజన్ పీల్చుకుంటూ వెళ్తుంటే ఆ కిక్కే వేరు. అండ్ మా మొత్తం ఫ్యామిలీలో మాకు ఇది 5వ కార్ అయినప్పటికీ ఇలా ఓపెన్ స్కై వ్యూ ఉన్న కార్ ఇదే ఫస్ట్ది. అండ్ నా కార్లో ఇదిగోండి SOS ఉంది, అంటే ఎమర్జెన్సీ ఏమైనా కావాలి అని అనుకుంటే, మనం ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో ఉంటే SOS మనం ప్రెస్ చేస్తే చాలు, ఈ కార్కి ఏ మొబైల్స్ అయితే లింక్ అయి ఉన్నాయో ఆ మొబైల్స్కి మనం ఎమర్జెన్సీ అని చెప్పేసి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇది వెనకాల డిక్కీ ఓపెనింగ్ ఇక్కడ నుంచి ఈజీగా చేయడానికి. అండ్ ఇది బ్లూ లింక్ ఉందన్నమాట. ఈ బ్లూ లింక్ ఏంటంటే మన మొబైల్ యాప్కి కనెక్ట్ అయి ఉంటుంది. హ్యాపీగా మనం ఎప్పుడైనా కార్ని ఏసీ ముందే ఆన్ చేసి పెట్టుకోవాలి అన్నా, లేకపోతే మన కార్ ఎక్కడుంది ట్రాకింగ్ చేయాలన్నా, ఏ మొబైల్కి అయితే బ్లూ లింక్ చేసి ఉంటుందో ఆ మొబైల్ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఏసీ అండ్ ముందే ఆన్ చేసి పెట్టుకోవచ్చు కార్ని. కార్ ఒకవేళ లాక్డ్ లేకపోతే మనకు అది మెసేజ్ పంపిస్తుంది, లాక్ చేసేసుకోవచ్చు. అండ్ అసలు మన ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు మన కార్ ఏ లొకేషన్లో ఉంది అనేది. సో చాలా యూస్ఫుల్ అనమాట ఈ లింక్ని. బట్ నేను ఈ రోజు వరకు వాడలేదు, మా ఆయన వాడుతూ ఉంటాడు, ఎందుకంటే ఈ కార్ మా ఆయన గిఫ్ట్ ఇచ్చాడు, ఆయన పేరు మీద ఉంది కాబట్టి నా ట్రాకింగ్ అంతా ఆయన దగ్గరే ఉంది. షిట్, ఈ విషయం ముందే తెలుసుంటే నేనే తీసుకునేదాన్ని. అండ్ ఈ చాక్లెట్స్ ఏంటంటే చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు కదా, అమ్మ ఇవి అని. అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక్కొక్క చాక్లెట్ ఇస్తూ ఉంటాను అనమాట. నేను ఇలా ఎప్పుడు చాక్లెట్స్ క్యారీ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు డబ్బులు ఇచ్చేదాన్ని, ఇప్పుడు చాక్లెట్స్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ సీట్ అనమాట. నెక్స్ట్ సీట్లో ఇదిగోండి మెయిన్ డాష్ బోర్డ్ ఆర్గనైజేషన్ చూపిస్తాను. నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నాకు ఎప్పుడు ఎమర్జెన్సీగా కంపల్సరీ కావాల్సింది ఒక సీజర్స్, ఎప్పుడు ఎలా యూజ్ అవుద్దో తెలియదు కాబట్టి సీజర్స్ కంపల్సరీ ఉంచుకుంటాను నేను. తర్వాత ఆడవాళ్ళ కార్లో కంపల్సరీ ఉండాల్సింది శానిటరీ ప్యాడ్ ఒకటి ఎప్పుడు నా కార్ ఉంటుంది. అండ్ ఎమర్జెన్సీ టిష్యూస్, ఇలా క్రీమ్ స్టోన్కి వెళ్ళినప్పుడు దాంట్లో టిష్యూలు ఇస్తుంటారు కదా ఇక్కడికి వెళ్ళి తినడానికి, ఆ టిష్యూలు పడేయకుండా మళ్ళీ నేను దాచుకుంటాను, దీంతోనే క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇలాంటి టిష్యూస్ ఎప్పుడు ఉంటాయి. అది కాకుండా ఇదిగోండి టిష్యూ బాక్స్, ఫ్రంట్ ఇద్దరు కూర్చున్న వాళ్ళకి టిష్యూస్ కావాలనుకున్నప్పుడు ఎత్తుక్కోకుండా చిన్న టిష్యూ బాక్స్లో ఎప్పుడు టిష్యూస్ క్యారీ చేస్తూ ఉంటాను నేను. అండ్ దిస్ ఇస్ సో క్యూట్ అండ్ దిస్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఏంటి అంటే ఇది గర్ల్స్ ఎసెన్షియల్స్. సో మనం మేకప్ చేసుకునే టైం లేదు, లేకపోతే ఎక్కడికో వెళ్తుంటాం, సడన్గా ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, ఆ టైంలో మన మొహం చెత్తగా ఉంటుంది. సో మొహానికి ఆడవాళ్ళకి మేకోవర్ కావాల్సిందే కదా, అందుకని చెప్పేసి నేను దీంట్లో కొన్ని ఎమర్జెన్సీ కిట్ క్యారీ చేస్తారనమాట. లిప్స్టిక్, ఆడవాళ్ళకి కంపల్సరీ కావాల్సింది హెయిర్ క్లచ్. దీంతో ఆడవాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే ఎప్పుడు ఇది కావాలో అది మన దగ్గర ఉండదు, అందుకే నా కార్లో ఎప్పుడు ఒకటి పెట్టుకుంటాను నేను. అండ్ ఎక్స్ట్రా లిప్ బామ్, ఐ కాజల్ కాటుక పెట్టుకోవడానికి, ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, ఇంకొక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ టాప్స్, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో ఇన్ఫర్మేషన్. ఇదేంటిది, ఇది ఐ షాడో, గోల్డెన్ ఐ షాడో. మళ్ళీ ఆడవాళ్ళకి కావాల్సిన సేఫ్టీ పిన్స్. ఈ సేఫ్టీ పిన్స్ కోసం మనం చాలా ఎత్తుకుతాము, బట్ నేను ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను. అంతేకాకుండా జుట్టుకు కావాల్సిన హెయిర్ పిన్స్ కూడా ఎప్పుడు రెడీగా ఉంటాయి నాకు ఇందులో. సో ఇవన్నీ కూడా మీరు కూడా హ్యాపీగా తీసి పెట్టుకోండి. అండ్ ఇది ఐ లైనర్. సో మినిమం ఏవైతే కావాలో మేకప్కి అవన్నీ కూడా ఉన్నాయి నాకు. అండ్ ఇది వచ్చేసి నా స్పెట్స్ బాక్స్, పైన పెట్టేసాను కదా స్పెట్స్, దాని బాక్స్ అనమాట. అండ్ ఇది కంపల్సరీ అందరి కార్లలో ఉండాల్సిందే, ఉండే వాళ్ళే ఇచ్చారు ఈ కార్తో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్. దాంతో పాటు కంపల్సరీ నేను ఆధార్ కార్డ్ క్యారీ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఇంకా మన కార్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ ఉండే బ్యాగ్. దీంతో పాటు 2 జెండాలండి, మేరా భారత్ మహాన్ ఎప్పుడు ఉంటాయి దాంట్లో జెండాలు. సో ఇవన్నీ కూడా నేను క్యారీ చేస్తా. అండ్ ఇప్పుడు మళ్ళీ సర్దేసుకుంటా. అండ్ ఇది నా కార్ బ్యాక్ సీట్. ఇక్కడ కూర్చునే అవకాశం నాకు చాలా తక్కువ ఉంటుంది, బట్ వచ్చినప్పుడు నేను ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తూ గ్లాసెస్ వేసేసుకొని ఇలా చక్కగా వ్యూని ఎంజాయ్ చేస్తూ పడుకొని వెళ్తూ ఉంటాను అనమాట. నా ఈ సీట్స్ మంచిగా రిక్లైన్ కూడా అవుతాయి, హ్యాపీగా మనకి ఎంత కావాలంటే అంత రిక్లైన్ అయిపోతాయి. ఇలా వెనకాల సీట్ అడ్డం ఉంది, లేకపోతే ఇంకా రిక్లైన్ అవుతాయి అనమాట. పడుకొని హ్యాపీగా హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది మధ్యలో, హ్యాండ్ రెస్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు.
అండ్ అవకాశం మాత్రం నాకు చాలా తక్కువ దొరుకుతుంది. అండ్ బ్యాక్ సీట్స్ కున్న ఇంకో ఫెసిలిటీ ఏంటంటే నాకు ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది. హ్యాపీగా ఇందులో మనం ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే తినేవి తింటూ. ఇక్కడ ల్యాప్టాప్ హోల్డర్ కూడా ఉంది మనకి, ఐప్యాడ్ హోల్డర్. ఇక్కడ హోల్డర్లో అన్ని పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. అండ్ దీనికి ఇంకో ఎక్స్టెన్షన్ ఉంది, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఇలా బయటకు వస్తుంది అనమాట. ఇన్కేస్ కప్ హోల్డర్ లాగా పెట్టుకోవాలంటే కూడా హ్యాపీగా ఇక్కడ కప్ పెట్టుకొని ఇక్కడ ఫుడ్ కూడా తింటూ చక్కగా ట్రావెల్ చేసేయచ్చు. అయితే దీన్ని మేము చాలా మ్యాక్సిమం తక్కువే వాడతాం. ఒకవేళ ఈ సీట్ మనకి కావాలి అనుకుంటే దీన్ని పైకెత్తేస్తే సరిపోతుంది. హ్యాపీగా 3 సీటర్ ముగ్గురు కూడా కూర్చోవచ్చు అనమాట. 7 సీటర్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ కూడా ముగ్గురు కూర్చోవచ్చు. ఇద్దరైతే ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, 6 మెంబర్స్. అడ్జస్ట్ అయితే 8 మెంబర్స్ కూడా హ్యాపీగా ట్రావెల్ చేసేయచ్చు. మేము అలా ట్రావెల్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఒక్క కార్లోనే. అండ్ వెనకాల కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయి సైడ్కి, అండ్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. హ్యాపీగా స్నాక్ పౌచ్ పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట. టిష్యూ పేపర్ హోల్డర్ అనమాట. ఇదిగోండి ఇలా చక్కగా టిష్యూ పేపర్స్ తీసుకోవచ్చు. దీని లోపల టిష్యూ పేపర్స్ పెట్టేశాను. అండ్ ఇక్కడ జిప్ ఉంది, జిప్లో టిష్యూ పేపర్స్ పెట్టచ్చు. ఇది హోల్డర్ ఉంది, ఇది నేను దీనికి పెడతాను అనమాట. ఇట్స్ మ్యాచింగ్ అండ్ క్యూట్ కూడా కదా, చూపిస్తా. క్యూట్ లుక్ అండి, ఎంత క్యూట్గా ఉంది. కలర్ కూడా మ్యాచ్ అయ్యి. అండ్ మై డాల్ కూడా ఇలా కావాలంటే టిష్యూ పేపర్స్ తీసుకొని వాడుకోవడమే అనమాట. నా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ గర్ల్స్ కార్లో వన్ ఆఫ్ ద క్యూట్ ఐటమ్ అనిపించింది నాకు. అమెజాన్లో తీసుకున్నారు అరౌండ్ 550 రూపీస్కి. అలాగా ఇంకా చాలా ఆప్షన్స్ కలర్స్ కూడా ఉన్నాయి. ఏ క్యూటీ పై అట మన కుయ్ 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 శబ్దం రాకుండా నేను సీట్ బెల్ట్కి పెట్టుకునే ఆయుధాలు. ఇలా ఉంది కదా సీట్ బెల్ట్ హోల్డర్, దీనికి మనం అంతే. ఇప్పుడు కుయ్ 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 అని శబ్దం రాదనమాట. జస్ట్ షార్ట్ డిస్టెన్సెస్ వెళ్ళినప్పుడు. లాంగ్ డిస్టెన్స్కి మాత్రం నేను ప్రిఫర్ చేయను. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను అరౌండ్ 550 అదే రేంజ్లో. ఈ క్యూట్ ఐటమ్ ఏంటంటే ఇది క్లీనింగ్కి. ఇది కూడా క్యూట్ అనిపించి మీషోలో తీసుకున్నాను. జస్ట్ ఇలా ఉన్నాయి కదండి, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఇది. ఇక్కడ కూడా. అండ్ ఇది బ్రష్, దీన్ని ఇలా మనం క్యూట్గా క్లీన్ చేసుకోవచ్చు. సందులు కూడా క్లీన్ అయ్యే విధంగా క్యూట్గా డిజైన్ చేశారు ఇది. అండ్ ఇటు సైడ్ ఏమో ఇలాంటివన్నీ, ఇలాంటి హోల్స్, ఇలాంటి పార్ట్స్ ఇట్లా క్లీన్ చేసుకోవడానికి బ్రష్ అనమాట. హే బాగుంది కదా క్యూట్ ఐటమ్. అరౌండ్ 230-240 రూపీస్గా తీసుకున్నా. ఇది అవైలబుల్గా ఉండాలని ఇక్కడ వేసేసుకుంటాను అనమాట. నీట్గా క్యూట్గా క్లీనింగ్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఎదురుగుంటే క్లీన్ చేయబుద్ధి అవుతుంది. విటమిన్స్ జస్ట్ అలా హ్యాండ్కి టచ్ అయ్యేలాగా పెట్టుకుంటాను నేను. టక్కన ఎప్పుడైనా లో ఫీల్ అయితే కార్ డ్రైవింగ్లో ఆ టైంలో ఇవి జస్ట్ ఒక ట్యాబ్లెట్ ఇలా జస్ట్ నాలికకు పెట్టుకోవాలంతే. ఒక్కటి పెట్టుకుంటే చాలు, కొంచెం మనకి ఎనర్జీ వస్తుంది అనమాట ఆ డ్రైవింగ్ మూమెంట్లో. దాంట్లో జస్ట్ ఈ పేపర్లా ఉంటుంది, ఇది తీసుకొని నోట్లో పెట్టుకొని తినేయడమే. మంచి మల్టీ విటమిన్ దొరుకుతుంది అనమాట మనకి. జస్ట్ నాలికకు పెట్టుకోవడమే. కార్కు ఉన్న ఇంకొక ఫెసిలిటీ ఇదిగోండి, హ్యాపీగా మనకి విండో షీల్డ్స్ ఇన్బిల్ట్ వచ్చేసాయి అనమాట. ఇలా పెట్టుకోవచ్చు, సరిపోతుంది. అయితే ఇవి బ్యాక్ సీట్స్కి వచ్చాయి, ఫ్రంట్ సీట్కి రాలేదు. ఫ్రంట్కి కూడా ఇలాంటిది ఏమైనా మంచిది వేయించాలనుకున్నాను. ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. కార్ నాకు బాగా నచ్చడానికి ఇంకొక రీజన్ కూడా చూపిస్తాను. దానికంటే ముందు వెనకాల సీట్లో నేను ఏం అరేంజ్ చేసుకున్నాను. అమ్మాయి కార్ అంటే కంపల్సరీ ఇంకొన్ని వస్తువులు ఉండాలి. అవేంటి అంటే ఇదిగోండి, ఎవరి కార్ అయినా గొడుగు మాత్రం కంపల్సరీ ఉండాలి. మా ఫ్యామిలీ అందరికీ సరిపోయే గొడుగు అనమాట ఇది, పెద్ద గొడుగు. దాంతోపాటు మా ఫ్యామిలీ ఎక్కడైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే చక్కని పిల్లో ఒకటి మా వాళ్ళకి చాలా అవసరం. అండ్ దాంతోపాటు ఇదిగోండి, ఈ కారు ఎప్పుడు ఈ మూలకు ఉంటుంది అనమాట. ఈ బ్యాగ్ ఇది జస్ట్ ఆర్గనైజర్, ఇది నేను పెట్టుకున్నాను. ఇందులో ఏముంటాయంటే ఎమర్జెన్సీ వస్తువులు ఉంటాయి నాకు సంబంధించినవి. అదే ఇదిగోండి ఒక డ్రెస్. ఇదేంటంటే ఫ్రాక్, ఈజీగా జస్ట్ ఎక్కడున్న కార్లో ఉన్నా సరే కొంచెం ఆ విండోస్ క్లోజ్ చేసుకొని ఈజీగా వేసుకోవడానికి ఈజీ ఫ్రాక్ అనమాట. ఇది ఫ్లెక్సిబుల్ ఫ్రాక్. దాంతోపాటు మన చెప్పులు ఎప్పుడు ఊడతాయో తెలియదు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ప్రాబ్లం చాలా వస్తుంది, చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. అందుకే నా కార్లో ఎప్పుడు ఒక స్పేర్ బై చెప్పులు ఉంటుంది అనమాట. ఇది నాకు ఈ డ్రెస్ మ్యాచింగ్ అని చెప్పేసి వైట్ పెట్టుకున్నాను నేను. అండ్ కంఫర్టబుల్ వేర్ కూడా, వెడ్జెస్. అండ్ దాంతోపాటు ఒక 2 ఎక్స్ట్రా కవర్స్. ఎప్పుడు ఎక్కడ కవర్స్ అవసరం అవుతాయో తెలీదు కాబట్టి 2 ఎక్స్ట్రా కవర్స్ కూడా పెట్టుకున్నాను నేను. అండ్ ఈ వ్లాగ్ వల్ల ఏంటంటే హ్యాపీగా మీరు కూడా ఏమేమి కార్లో సర్దుకుంటే మంచిది, ఏమేమి ఉంటే మంచిది అని మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఈ వ్లాగ్ కూడా నా కార్ టూర్తో పాటు నా కార్లో నేను ఏమి సర్దుకున్నాను మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ కార్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, అండ్ చూపిస్తాను, జస్ట్ దీన్ని ఇలా బ్యాక్కి ప్రెస్ చేసి కింద పడేసేయచ్చు. అలాగే దీన్ని కూడా ఇలా బ్యాక్కి ప్రెస్ చేసి కింద పడేసేయచ్చు. చూడండి ఎంత పెద్ద బూట్ స్పేస్ ఉందో.
అండ్ ఇక్కడ అంతా కూడా లగేజ్ పెట్టుకొని 5 మెంబర్సే ట్రావెల్ చేస్తే ఇలా వెళ్ళొచ్చు. ఇన్ కేస్ డ్రైవర్ ఉన్నాడు, మనం ఇంకా రిలాక్స్ అవ్వాలి, ఇంకా లాంగ్ టూర్కి వెళ్తున్నాము అని అనుకుంటే ఇంకో ఫెసిలిటీ ఉంది. అదేంటంటే ఇలా ఫుల్గా మనం ఇక్కడ ఒక బెడ్ వేసేసుకొని పడుకొని ట్రావెల్ చేయొచ్చు అనమాట. ముందు డ్రైవర్ అసిస్టెంట్ ఉంటే చాలు, ఇలా చక్కగా పడుకొని, నేను ఇంతవరకు ట్రావెల్ చేయలేదు బట్ ఇలా పడుకొని ట్రావెల్ చేసే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అంత లాంగ్ జర్నీ కార్లో చేయలేదు. మ్యాక్సిమం విజయవాడ దాకా వెళ్ళాం, చీరాల దాకా వెళ్ళాం, మా ఊరు దాకా. అంతకంటే లాంగ్ డిస్టెన్స్ ఇంకా వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే చక్కగా లైట్స్ గిట్స్, మంచి ఏసీస్, కప్ హోల్డర్స్, ఇలా ఇదొక్కటే ప్లాస్టిక్ బాటిల్, ఎందుకంటే ఇది రీసెంట్గా నిన్న మొన్న హోటల్లో ఇచ్చారు కాబట్టి వెనకాల పెట్టేశాను. అది కూడా హ్యాండ్ వాష్కి దానికి ఒక స్పేర్ బై ఎప్పుడు ఒక బాటిల్ ఉంచుకుంటాను అనమాట. నేను పక్కన ఎక్కడికైనా వెళ్ళాము, అర్జెంటుగా ఇది వచ్చింది మా పిల్లలకి, అలాంటప్పుడు ఏం చేస్తాం, అందుకు ఒక బాటిల్ ఉంచుకుంటాను నేను. అండ్ ఇదనమాట నా కార్ విశేషం. మీకు ఎలా అనిపించింది నా కార్ టూర్, నా కార్లో ఉన్న ఎసెన్షియల్స్, నేను కొన్న షాపింగ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా నచ్చితే కనుక కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో. అండ్ ఇంకా ఏమైనా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. దట్స్ ఆల్ అబౌట్ మై కార్ అండ్ మై ఆర్గనైజేషన్. సో గర్ల్స్ కార్లో ఇవి మాత్రం మీరు ఉంచుకునేలా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.